ముస్తాబాద్ మండల కేంద్రంలో స్వర్ణకారులు సోమవారం రోజున అర్ధనగ్న దీక్షతో నిరసన వ్యక్తం చేశారు. కార్పొరేట్ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయవద్దని కోరుతూ స్వర్ణకార సంఘం ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్నంగా నిరసన తెలిపారు. కాగా వీరికి పలు జిల్లాలకు చెందిన స్వర్ణకారులు తరలివచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని మండల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చింతోజు బాలయ్య, పట్టణ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్ కోరారు. కార్యక్రమంలో పలువురు స్వర్ణకారులతో పాటు సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. మండల కేంద్రంలో గత 12 రోజులుగా రాజస్థానీ వాళ్ళ వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఇక్కడి స్వర్ణకారులు మండు టెండలో దీక్ష చేపడతా ఉన్నారు. ఈ రాజస్థాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరం. మన తెలంగాణ సంపదను మొత్తం వీళ్ళు దోసుకపోతా ఉన్నారు. బట్టల వ్యాపారాల పేర్ల మీద, కిరాణా షాపుల పేర్ల మీద, హార్డ్వేర్ షాపుల పేర్ల మీద, ప్లైవుడ్ షాపుల పేర్ల మీద, హోటళ్ల పేర్ల మీద, గప్చుప్ బండ్ల పేర్ల మీద, స్వీట్ హౌస్ల పేర్ల మీద వచ్చి వాళ్ళదే జనాభా ఎక్కువైపోతుంది. మన సంపదను మొత్తం దోసుకపోయి వాళ్ళు 2 సంవత్సరాలలో డూప్లికేట్ సామాన్, 2 నెంబర్ సామాన్ అమ్ము చేపట్టి 12 రోజులు అవుతుంది. కాబట్టి ఈరోజు ఏ రాజకీయ పార్టీ నాయకుడన్నా వచ్చి వీళ్లకు హామీ ఇచ్చి దీక్ష విరమింపేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎండలు బాగా కొడతా ఉన్నాయి, వాళ్ళకి రెక్కాడతాయి అంటే ఒక్కాడది లేని ఎడల ఇట్టి ఉద్యమం రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం. తెలంగాణ ఉద్యమాలు చేసిన వాళ్ళమే, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళమే. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం జరగక ముందుకే ఇక్కడికిక్కడే వాళ్ళతో వీళ్ళతో చర్చలు జరిపి షాపు ఎత్తేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక రాజస్థాన్ సంబంధించినటువంటి వారు వచ్చి ఇక్కడ జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేస్తున్నారనేసి స్థానిక ముస్తాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి స్వర్ణకారులు గత 12 రోజులుగా రిలే నిరాదీక్షలు చేపట్టనైంది. అసలే బంగారం ధరలు పెరిగి పెట్టుబడులు లేక ఓవైపు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇవాళ ఈ చిన్న చిన్న గ్రామ పట్టణ స్థాయిలో కూడా ఈ కార్పొరేట్ స్థాయిలో వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ డిస్ప్లే పెట్టుకొని వాళ్ళందరూ కూర్చుంటే ఆయనతో మాకు పని లేకుండా పోయి మేము రోడ్డున పడే పరిస్థితులు ఉంటాయి. మా పొట్టలు కొడుతూ ఉన్నారు. ఈ యొక్క మార్వాడి రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళు పాన్ బ్రేకర్ కోర్టు కానీ ఇవాళ చిన్న చిన్న గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలో కూడా వస్తూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వాన్ని వినూతనంగా ప్రభుత్వం దృష్టికి ఎంతో సామరస్యంగా ఏ యొక్క ప్రజలకు హాని కలగకుండా మేము ఇక్కడ కూర్చుంటే మరి మా ఓపికని మరి పరిశీలిస్తుందా, మరి ఏం చేస్తూ ఉందో ఈ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. వెంటనే ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ స్పందించి మా యొక్క సమస్యను పరిశీలించి ఈ యొక్క దీక్షను విరమింపజేయాలి. ఆ రాజస్థానీ మార్వాడికి సంబంధించిన వాళ్ళ అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల